హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు చెందిన BMW కారుతో పాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు ఆయన ఆచూకీ తెలియలేదు. దీంతో ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సోరెన్కు ఇప్పటికీ ఈడీ 7 సార్లు సమన్లు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఈడీ అధికారులకు పంపిన ఈమెయిల్లో జనవరి 31 మధ్యాహ్నం 1 గంటకు సోరెన్ను రాంచీలోని ఆయన నివాసంలో ప్రశ్నించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ భూములు యాజమాన్యం మార్పు కుంభకోణంలో 600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపించింది. ఇదిలా ఉండగా సోరెన్ కోసం ఈడీ అధికారులు సోమవారం జార్ఖండ్ భవన్ కు మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని సోరెన్ తండ్రి నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఈ 2 చోట్ల లేరు. ఆయన చార్టెడ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉంది. కొందరు ఈడీ అధికారులు సోమవారం రాత్రి వరకు ఆయన నివాసం వెలుపల తిష్ట వేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.